ఏలూరులో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేదపాలిట పెన్నిధి అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అన్నారు. వైఎస్ హయాంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసునన్నారు. రాజశేఖర రెడ్డి కన్నా కళల ప్రకారం రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండాలని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే బాధ్యత దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రతి ఒక్కరికి ఉందన్నారు. మరి ముఖ్యమంత్రిగా చేసి ప్రజల మన్ననలు పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత. ఆ రోజున మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో కనపడట్లేదు అన్నప్పుడు ప్రజలందరూ ఎంత ఆందోళన చెందామో ఒక రోజు మనం ఇవాళకి కూడా 16 సంవత్సరాలు అయినప్పటికీ మనం మరిచిపోలేని సంఘటన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతిపక్ష నాయకుడుగా ఆ రోజున ఏదైతే ప్రజలు కష్టాలు పడుతున్నారో, సామాన్యులు మధ్యతరగతి ప్రజల యొక్క ఇబ్బందుల్ని అవగాహన చేసుకుని మరి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద సంతకం చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఒకటే, పేద మధ్యతరగతి ప్రజలను పైకి తేవాలి, మన అందరూ ఒక్కటే అనే భావంతో కాంగ్రెస్ పార్టీ ఆశయం అని చెప్పి మరి ఏదైతే ప్రజలు మద్దతు ఇచ్చారో దానికి తగ్గట్టుగా మరి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఇవాళ ఎంతో మంది ఇవాళ ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి ఆరాధ్య దేవుడు దివంగత